సిట్ ఎంక్వైరీ వేయడం ఏంటి? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు. నేనే దొంగతనం చేశానా అని చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు గమనించాలి తప్ప మరలా దానికి సిట్ ఎంక్వైరీ ఏంటి? ఆయన్ని ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి? అప్పుడు కేసీఆర్ గారు కూడా సెక్రటరేట్ హోమం విషయంలో సిట్ ఎంక్వైరీ చేస్తే ఇదే సుప్రీంకోర్టులో ఇదే చీఫ్ జస్టిస్ గారి ముందు నేను వాదనలు వినిపించాను లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో. సో కనుక ఇప్పుడు ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో. ఎందుకు నాకు తెలిసి అయితే కోర్టులకు తెలిసింది ఏంటంటే కల్తీ జరగలేదు, రాజకీయ కుట్ర చేస్తున్నారు. 100 రోజులు వాళ్ళు ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చలేక స్టీల్ ప్లాంట్ ఆపలేక నేను స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 3 days బ్యాక్ అగైన్ ఐ ఆర్గ్యూడ్ బిఫోర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ for not selling the steel plant worth to $100 billion. Why they are selling for 4,000 crore for less than $500 million? That's our property. 33,000 acres been donated. 32 people died. 70 MLAs, MPs resigned. Such steel plant, why Modi government is taking and why Modi NDA government, Chandrababu and Pawan Kalyan broken their promises. సో ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు స్టాప్ స్టీల్ ప్లాంట్ సేల్ సీక్రెట్లీ. ఐ ఆర్గ్యూడ్ 3-4 days ago in court 1 and continued the stay except 24 acres. Same way I filed for the special status of Andhra Pradesh promised by then Sonia Gandhi Congress leaders, promised